రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుంటే వైసీపీ మూకలు రప్పారప్పా అంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని హోంమంత్రి అనిత మండిపడ్డారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ చిన్నపిల్లల్లోనూ నేర ప్రవృత్తిని ఎగదోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరాలకు పాల్పడే వారిపైన, ప్రోత్సహించే వారిపైన కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఒంగోలు పోలీస్ శిక్షణ కేంద్రంలో ఇటీవల ఎంపికైన కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమాన్ని హోంమంత్రి ప్రారంభించారు. నోటిఫికేషన్ తామే ఇచ్చామని వైసీపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతుండడాన్ని ఆమె ఖండించారు. ఒక బాధ్యతారహితమైన ప్రతిపక్ష పార్టీగా తయారైంది. నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రపా నరుగుతామని చెప్పి. అదే రకంగా వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేకల తల నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఈ రోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది, పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము ఎంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈ రోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్తారు.